హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికార్జున క్రియేషన్స్. నేను మీ మధు కన్నా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సుత్తి లేకుండా మ్యాటర్లకు అయితే వచ్చేద్దాం. మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం ఈజీగా పాత ఫోన్ల నుంచి కొత్త ఫోన్లకి మన డాటాను, మన వాట్సాప్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నిటిని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అట్లయితేనే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఏం లేదు, చాలామంది అయితే పాత ఫోన్ల నుంచి కొత్త ఫోన్లకి డాటా ట్రాన్స్ఫర్ చేయాలని అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట. షేర్ చాట్ అని, షేర్ ఇట్ అని, ఇంకేదో షేర్ మీ అని చెప్పేసి ఇంకేదో డిఫరెంట్ అప్లికేషన్లు అయితే వాడుతూ ఉంటారు అనమాట. అందులో నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయడం, ఈ షేర్ ఇటు షేర్ మీ ఇవన్నీ కొన్ని యూజ్ చేసినప్పుడు ఓన్లీ ఫొటోస్ ఇవి మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేసుకోనికి వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తారు ఎలా డాటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే నా వీడియో అయితే మీరు ఎలా సెర్చ్ చేసి చూస్తున్నారో అట్లనే సెర్చ్ చేసినప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, యూట్యూబర్స్ వచ్చేసి ఒక వేరే అప్లికేషన్ యూజ్ చేయండి, నేను కింద బయోలో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని చేయండి అని చెప్పి చెప్తా ఉంటారు. ఫ్రెండ్స్, ఇట్లా మనకు తెలియని యాప్స్ను యూజ్ చేసుకొని మన డాటా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన డాటా మొత్తం, మన పాత ఫోన్లో ఉన్న డాటా మొత్తం మన కొత్త ఫోన్లకు రావడం ఏంటో కానీ, మన హ్యాకర్స్ అయితే ఈజీగా హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. మన డాటా అయితే ఈజీగా హ్యాక్ అయిపోతుంది. ఇదంతా ఇలాంటి ప్రాసెస్ కాకుండా, మన డాటా హ్యాక్ కాకుండా పాత ఫోన్ల నుంచి కొత్త ఫోన్లకు రావాలి ఎలా? ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఫోన్లో, మనం కొత్త ఫోన్ కొన్నప్పుడు ప్రతి ఒక్క ఫోన్లో క్లోన్ ఫోన్ అనే ఒక యాప్ అయితే మనకు ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ అయ్యి వస్తుందన్నమాట. మనం ఫోన్ కొన్నప్పుడు కొన్ని యాప్స్ వస్తాయి కదా, యాప్స్తో పాటు క్లోన్ ఫోన్ అనే ఒక యాప్ కూడా వస్తుంది అనమాట. అది మీ పాత ఫోన్లో ఉంటుంది, కొత్త ఫోన్లో కూడా ఉంటుంది. ఒకవేళ లేకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి క్లోన్ ఫోన్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది ఖచ్చితంగా 100% జెన్యూన్ యాప్. అది మన ఫోన్ తోటే వస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరైనా సరే కొత్త ఫోన్ కొన్నప్పుడు ఇబ్బంది పడకుండా యాప్ నుంచి ఈజీగా డాటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇదైతే ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ వాళ్ళైతే ఇన్బిల్ట్గా ఈ యాప్ని అయితే ఇచ్చారనమాట. ఇది యూజ్ చేసుకోండి, సెక్యూర్ అనమాట. ఎలాంటి డాటా ఇప్పుడు హ్యాక్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఇది క్లోన్ ఫోన్ అనే యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీ పాత ఫోన్ని కొత్త ఫోన్ని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మీ పాత ఫోన్ తీసుకోండి. మీ పాత ఫోన్లో క్లోన్ ఫోన్ అనే యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు మీకు ఏం చూపిస్తుంది అని అంటే, మీరు వాడే పాత ఫోను ఏం ఫోను దాని మీద క్లిక్ చేసుకోండి. ఓల్డ్ ఫోన్లో ఫస్ట్ క్లిక్ చేసుకోగానే ఎమ్మటే మీకు ఏం చూపిస్తుంది అంటే, ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడానికి ఒకటైతే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, మనం స్కాన్ చేస్తాం కదా, అట్లా ఇందులో స్కాన్ చేయమని చెప్పేసి ఒకటి చూపిస్తుంది అనమాట. చూపించినప్పుడు ఆ ఫోన్ అట్లా పక్కకు పెట్టుకొని మళ్ళీ కొత్త ఫోన్లో కూడా సేమ్ క్లోన్ ఫోన్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు మీకు కూడా సేమ్ అందులో ఈ కొత్త ఫోన్ ఏం ఫోన్ ఇది, ఆండ్రాయిడ్ ఫోనా, అదర్ ఫోనా, లేకపోతే వివో ఫోనా, ఒప్పో ఫోనా అని చెప్పి మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అది ఏ ఫోనో ఆ ఫోన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఏ ఆప్షన్ లేదు ఆడ, మీ ఫోన్ ఆప్షన్ లేదు, అదర్ ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే వచ్చేస్తుంది. మీకు క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది అనమాట. ఇంతకుముందు మీ పాత ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చూపించింది కదా, ఆ ఫోన్ని తీసుకొచ్చి ఈ క్యూఆర్ కోడ్ని, కొత్త ఫోన్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేయండి. స్కాన్ చేయగానే ఎమ్మటే మీకు కాంటాక్ట్స్, అంటే మీ పాత ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, ఫోన్ నెంబర్స్, మెసేజెస్, వాట్సాప్, డాటా, ఫోటోలు, వీడియోలు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తుంది అనమాట. అంటే మీ ఫోటోలు ఎన్ని ఉన్నాయి, మీ కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయి, మీ మెసేజ్లు ఎన్ని ఉన్నాయి, మీ డాటా ఎన్ని ఉన్నాయి, మీ యాప్స్ ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్కటి చూపిస్తుంది. ఇందులో మీ కొత్త ఫోన్లో స్టార్ట్ బటన్ నొక్కగానే ఇందులో ఉన్న డాటా మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫొటోసు, వీడియోసు, కాంటాక్ట్, మెసేజెస్, అన్ని యాప్స్. మరి ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా, వాట్సాప్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా, ఇన్స్టాగ్రామ్ మళ్ళీ వేసుకోవాలన్నా, ఫేస్బుక్ మళ్ళీ వేసుకోవాలన్నా మీకు డౌటే లేదు. ప్రతి ఒక్కటి అందులో మీరు ఆల్రెడీ వాడుతున్నారు కదా, మీ చాటింగ్ అట్లనే ఉంటుంది. మీ ఫేస్బుక్, వాట్సాప్ ప్రతి ఒక్కటి, మీ చాటింగ్ కానీ మీ డాటా కానీ ఎట్లున్నది అట్లనే ఉంటుంది. అది మొత్తం ఇందులోకి వస్తుంది. ఇందులోకి వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఇందులో నుంచి వాట్సాప్ ఇందులోకి వచ్చింది. మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే అలో అనే ఆప్షన్ అడుగుతుంది, అది నొక్కేసేయండి. నొక్కేసిన తర్వాత ఒకవేళ అప్డేట్ అడిగితే అప్డేట్ నొక్కేసేయండి. మీ డాటా ఎట్లున్న డాటా అట్లనే ఉంటుంది. ఇంతకుముందు మీరు మీ ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో చాట్ చేసిన ఇంపార్టెంట్ డాటా కూడా ఇందులో ఉంటుంది, ఏది మిస్ కాదు. ఇన్స్టాగ్రామ్ చాటింగ్ కూడా ఇందులోనే ఉంటుంది. అయ్యో మరి నేను ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోయినా, వాట్సాప్ పాస్వర్డ్ మర్చిపోయినా, టెన్షన్ అవసరం లేదు. అట్లా మీరు ఇందులో అయితే లాగిన్ అయి ఉన్నారా, సేమ్ ఇందులో డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కటి ఫొటోస్ కానీ, వీడియోస్, ఎన్ని ఫొటోస్, వేల ఫొటోస్ ఉండని, ఎన్నెన్ని ఉండని, ఇందులో ఏమేమి ఫొటోస్ కానీ, కాంటాక్ట్స్ కానీ, మెసేజెస్ కానీ, ఏది ఉన్నా ఇంపార్టెంట్ ఉన్న ప్రతి ఒక్కటి ఇందులోకి వచ్చేస్తుంది. గూగుల్ డ్రైవ్ ఫొటోస్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, ప్రతి మెయిల్స్ కానీ, మీరు మెయిల్ ఐడి ఉంటుంది కదా, మెయిల్ ఐడి కూడా వచ్చేస్తుంది అనమాట ఇంట్లోకి.
మీరు ఈ విధంగా ఎలాంటి టెన్షన్ లేకుండా క్లోన్ ఫోన్ అనే ఒక చిన్న అప్లికేషన్ తోటి 10-15 నిమిషాలు, అంటే 15 నిమిషాలు కూడా పట్టదు, మ్యాక్సిమం 5-10 మినిట్స్లో మీ డాటా మొత్తం పాత ఫోన్ల నుంచి కొత్త ఫోన్లకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు చాలా చాలా అంటే యూజ్ఫుల్ అవుతుంది. ఇది ట్రస్టెడ్ అనమాట. ప్లస్ మంచిది. ఈ యాప్ అయితే బెటర్ యాప్. హ్యాక్ కావడానికైతే ఎలాంటి ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ వాళ్ళు ఇన్‌బిల్ట్‌గా ఇచ్చేస్తారనమాట ఈ యాప్. ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలవదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ గనక మీకు యూజ్ఫుల్ అయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను చేసే వీడియోలు ప్రతి ఒక్క కంటెంట్ డిఫరెంట్‌గా అయితే కంటెంట్స్ కొన్ని ఆల్రెడీ చేశాను. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకైతే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాను. ఈరోజు చేసిన వీడియోలో మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. ప్లస్ ఇంకేదన్నా వీడియో గురించి చేయమని కూడా కామెంట్ పెట్టండి, నేను చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.